అనేకమైన వాగ్దానాలు మనకి ఉన్నాయి. అయితే కొన్నిసార్లు వీటన్నింటినీ ఇది నా వల్ల కాదు, ఇది నా కుటుంబంలో సాధ్యమయ్యే పని కాదు, ఈ రోగం నాకు తగ్గదు, నేను ఇంకా లేవనెత్తబడలేను, ఇలాంటి నెగిటివ్ మాటలన్నీ కూడా, నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా మన హృదయంలో చూపింపచేసేవాడు అపవాది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాడి యొక్క తంత్రాలన్నింటినీ గ్రహించవలసిన, వివేచించవలసిన అవసరం మనకి ఉంది అని చెప్పి వాగ్దానాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. యెహోవాకి అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన ఎలాంటి దేవుడుగా కనబడుతున్నాడు? సర్వశక్తిమంతుడైన దేవుడు, ఎల్ షడాయిగా మనకి కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుందాక. కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు అని చెప్పి మనము నమ్మవలసిన వారంగా ఉంటూ ఉన్నాము. మనం కనుక మత్తయి సువార్త 19:26 చూస్తే ప్రభు అంటారు కదా, యేసయ్య దేవునికి సమస్తము సాధ్యము అన్నమాట అక్కడ మనం చూస్తున్నాం.